హలో రాజు గారు, నేను XYZ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను. మీ కొత్త క్రెడిట్ కార్డు గురించి కంగ్రాచులేషన్స్ సార్. అవును, థ్యాంక్ యూ అండి. నాకు అందింది. మా బ్యాంక్ పాలసీ ప్రకారంగా మీ కొత్త క్రెడిట్ కార్డ్ని ఫోన్ కాల్తో యాక్టివేట్ చేసేందుకు కాల్ చేస్తున్నానండి. సరే, మీరు మీ కార్డు వివరాలు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక యాక్టివేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేయడంతో మీ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. సరే, అయితే నా కార్డ్ని యాక్టివేట్ చేయండి. మరి మీ పేరు రాజు దేశపాండే. మీ కార్డు చిరునామా వచ్చి లోర్ పరేల్, ముంబై. కరెక్ట్ అండి. మీ కార్డ్ నెంబర్ 45తో మొదలవుతుంది. దయచేసి నెంబర్ కన్ఫర్మ్ చేయండి. తప్పకుండా. అది 4500. కన్ఫర్మేషన్ చేసినందుకు థ్యాంక్స్. కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఇంకా కార్డు వెనక ఉన్న కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ CVVని చెప్పండి ఒకసారి. అలాగే, ఎక్స్పైరీ డేట్ ఏమో 01/25, ఇంకా 111 ఇది CVV నంబర్. కన్ఫర్మ్ చేసినందుకు థ్యాంక్స్ సార్. ఫైనల్ యాక్టివేషన్ కోసం మీకు ఒక SMS వచ్చి ఉంటుంది. మీ ఫోన్కి వచ్చిన ఆ కోడ్ని కన్ఫర్మ్ చేయండి. సరే, ఆ కోడ్ 123456. కన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ అండి. మీ కార్డ్ యాక్టివేట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇంకో గంటలో మీకు ఒక SMS వస్తుంది. మీకు శుభదినం. అయ్యో, నేను మోసపోయాను. నేను నా కార్డ్ డీటెయిల్స్ షేర్ చేయకపోయి ఉండుంటే బావుండు. అప్రమత్తంగా ఉండండి. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ మోసాలకి దూరంగా ఉండండి. చేయవలసినవి: తదుపరి లావాదేవీలు ఆపడానికి కార్డ్ అకౌంట్ UPI సేవలని బ్లాక్ చేయడానికి వెంటనే బ్యాంక్ కి కాల్ చేయండి. ఉత్తరం, ఈమెయిల్ పంపడం ద్వారా లేదా మీ హోమ్ బ్రాంచ్ ని సందర్శించి జరిగిందాన్ని రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా క్రెడిట్ కార్డులని యాక్టివేట్ చేసుకోవచ్చు. చేయకూడనివి: మీ కార్డ్ వివరాలని మరియు OTPని ఎవరికీ షేర్ చేయకండి. బ్యాంక్ OTP ఎప్పుడూ అడగదు. మీ కార్డ్ యాక్టివేషన్ కోసం అపరిచిత కాలర్స్ ని అస్సలు నమ్మకండి.